పిఆర్సీ ఇప్పించిన ఘనత పింగిలి శ్రీపాల్ రెడ్డి గారిది. అటువంటి శ్రీపాల్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రమంతా ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఇంకా 10 ఏళ్ల ఉద్యోగ జీవితం ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే ఎమ్మెల్సీగా రాబోతున్నారు. పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు ఏ జిల్లా వెళ్ళినా, ఏ మండల కేంద్రం వెళ్ళినా, ఏ డివిజన్ వెళ్ళినా ఉపాధ్యాయ మిత్రులంతా బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని చూసి ప్రతిపక్ష పోటీ నాయకులు కూడా అదిరిపోయినట్టున్నారు. పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు గత ఎమ్మెల్సీ ఆ అంటే అమెరికా, ఊ అంటే రోడ్డు ఎక్కించే తత్వం కాదు. ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కకుండా ఎవరు ఎక్కడ వాళ్ళక్కడే పని చేసుకుంటూ ఉద్యోగ జీవితానికి ఎటువంటి ఆటంకం రాకుండా ఉపాధ్యాయుల సమస్యలన్నీ చక్కగా పరిష్కరించడంలో మొనగాడు. మిత్రులారా, ఇలాంటి యువ నాయకుడు ఎమ్మెల్సీలో మనందరి పక్షాన పోరాడాలంటే మనమందరం గట్టిగా మెజారిటీతో తొలి ప్రాధాన్యత ఓటు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి వేసి గెలిపించగలరని మా నర్సలపేట మండల శాఖ పక్షాన అందరికీ సవినయంగా కోరుచున్నాను. జై శ్రీపాల్ రెడ్డి, జై పిఆర్టీ.